కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు వినటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుడు మన పక్షంగా ఉండి తన కృపను మన పట్ల చూపి మరొక సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని ఇచ్చినాడు. కాబట్టి మొట్టమొదట ప్రభువుకు మహిమ కలుగునుగాక, ఆయనకే వందనాలు. ఈ సమయంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడిన మాటను మనం చదువుకుందాం. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రేమగల మా నాయన, చదువుకున్న ఈ మాటలను మీరే మాకు వివరించండి, మాతో మాట్లాడండి. మా దేవా, మా తండ్రి, మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మా హృదయాలు మార్చండి, మమ్మల్ని బలపరచండి, ఆత్మీయ మేలులకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని మాటలు మనం చదువుకున్నాము. ఈ 2 భాగాల్లో మనం చూసినట్లయితే బాప్తిసమిచ్చు యోహాను ఆయన అనేకులకు బాప్తిసమిస్తూ మారు మనసును గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ప్రభు యొక్క రాకడ గురించి ఆయన చెబుతూ ఈ మాటలు ఆయన ఉచ్చరిస్తూ ఉన్నాడు. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. అంతేకాకుండా 10వ వచనంలో చూసినట్లయితే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసమిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారునైనను చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. గమనించండి, ఇక్కడ మారు మనసు గురించి కొన్ని మాటలు బాప్తిస్మిచ్చు యోహాను చెబుతూ ఉన్నాడు. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. ఒకవేళ అలాగున ఫలింపకపోతే, మారు మనసుకు తగిన ఫలము ఫలించకపోతే, లేక మారు మనసు పొందకపోతే, ఆ చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, అది నరకబడి అగ్నిలో వేయబడును. అంటే మారు మనసు ఒకడు పొందకపోతే తీర్పున్నది అన్న మాటని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మార్కు సువార్తలో చదువుకున్నటువంటి మాటలు మనం చూస్తే, ఆయన కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, దేవుని సువార్తను నమ్మండి అని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. ఆయన మొట్టమొదటి చేసినటువంటి బోధ ప్రసంగం ఇదే. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అని యోహాన్ చెప్తున్నాడు. ఈయనైతే దేవుని రాజ్యము సమీపించింది కనుక మీరు మారు మనసు పొందండి. 2 భావాలు దాదాపు ఒకటే. దేవుని రాజ్యం ఎట్లా ఉంటుందట అంటే, అక్కడ అపరిశుద్ధులు ఉండటానికి వీలు కాదు, నీతిమంతులు నివసించు రాజ్యము, నీతి నివసించును అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథంలో ఆ మాటలు మనకు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. దయచేసి గమనించండి. భక్తుడైన ప్రియ శిష్యుడైనటువంటి యోహానుకు దేవుడు బయలుపరిచేటువంటి సంగతులను మనం చూసినట్లయితే, పరలోక రాజ్యం గురించినటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని 21వ అధ్యాయంలో చదువుతున్నాను. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక్కడ లేదు, మరియు
నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. గమనించండి, పరలోకంలో ఉండే సంగతులను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఉన్నట్టుగా ఆకలి దప్పులు, మరణము, దుఃఖము, వేదన ఇవేవీ లేనటువంటి పరిశుద్ధమైన పట్టణము అని పరలోక రాజ్యమును గురించి దేవుడు వ్రాయించి పెట్టినాడు. పేతురు రాసిన రెండవ పత్రికలో చూసినట్లయితే 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, ఈ ఆకాశము, ప్రస్తుతమైనటువంటి ఆకాశము, భూమి, పంచభూతములు, ఇక్కడ ఉన్నటువంటి కృత్యములన్నీ కాలిపోతాయి, లయమైపోతాయి. అయితే మనము నూతన ఆకాశము కొరకు, నూతన భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. 2 పేతురు 3వ అధ్యాయం 12వ వచనాన్ని 13వ వచనాన్ని నేను చదివినాను. ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశములను ఆయన ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. అక్కడ నీతి నివసించును. అంటే అనీతిమంతులు అక్కడ నివసించడానికి వీల్లేదు. అక్కడున్న పరిస్థితులు వేరు. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం, అక్కడ ఏడుపైనను, దుఃఖమైనను, ఆకలినను, మరి చీకటైనను ఉండదు. ప్రభువే వెలుగై ఉండి ఆయన అందరి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి సంతోష సమాధానములతో మరి నివసింపజేసే ఆయనే మనతో కాపురం ఉండే ఆ పరలోక రాజ్యము. ఇక్కడ పేతురు దాన్ని చెబుతా ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నవన్నీ తీసివేయబడతాయా, అయితే నీతి నివసించే రాజ్యంలోనికి మనము వెళ్ళిపోబోతా ఉన్నాము. ఇక చూడండి, ఇక్కడ ఉన్నటువంటి భూమి, ఆకాశం తీసివేయబడితే మనం ఎక్కడికి వెళ్తాం? ఒక చిన్న భూకంపం వచ్చిందనుకోండి, దేశము, పట్టణములు అతలాకుతలమైపోతుంది, సముద్రములలో అల్లకల్లోలం ఏర్పడుతుంది. అయితే ఈ భూమి, ఆకాశం తీసివేయబడితే నీవు నేను ఎక్కడుంటాం? మనుషుడు ఎక్కడుంటాడు? అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మన జీవితాలు మార్చడానికి కొరకై, మనలో మారు మనస్సు కలిగించి నీతి నివసించే రాజ్యమునకు మనల్ని సిద్ధపరచడానికి కొరకై ఆయన ఈ లోకంలో మనుషుడుగా అవతరించినాడు. మనల్ని నీతి నివసించే రాజ్యంలో సమాధాన సంబంధమైనటువంటి ఆ దేశంలో మనల్ని నివసింపజేయటానికి కొరకై యేసు ఈ లోకంలో జన్మించినాడు. కన్య అయిన మరియ గర్భం ద్వారా పరిశుద్ధుడుగా ఆయన జన్మించి, పరిశుద్ధుడుగా ఆయన జీవించి 33.5 సంవత్సరములు ఈ లోకంలో పరిశుద్ధుడుగా జీవించి మానవులందరి మనస్సులను మార్చటానికి కొరకై, మానవులందరి మీద ఉన్నటువంటి అనీతి కార్యములను, పాపములను, దోషములను తొలగించటానికి కొరకై, ఏ కార్యములైతే దేవుని రాజ్యానికి అర్హత కలిగించవో, అంటే ఏ కార్యములు మనం కలిగి ఉండి దేవుని రాజ్యాన్ని ఆశించినా దాన్ని మనం పొందలేకపోతామో వాటన్నిటిని ఆయన తీసివేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే, మానవుని జీవితంలో ఉన్నటువంటి పాపము, మానవుని తలంపులను, ఆలోచనలను, మానవులో ఉన్నటువంటి సకల ఆత్మ సంబంధమైన రోగములను తీసివేసి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి నీతి నివసించే రాజ్యమునకు ఆయన మనల్ని హక్కుదారులుగా చేయాలని మానవులందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. శిలువలో ఆయనను కొట్టినప్పుడు, మేకులతో కొట్టినప్పుడు రక్తం కారింది, కొరడాతో కొట్టినప్పుడు రక్తం కారింది, ప్రక్కటో బల్లపోటు పొడిచినప్పుడు రక్తమును నీళ్లును కారెను అని వ్రాయబడింది. అంటే చివరి బొట్టు వరకు యేసు తన రక్తాన్ని చిందించి మన పాపం నిమిత్తమై తన ప్రాణం పెట్టినాడు. ప్రాణం పెట్టినవాడు అలాగనే ఉండిపోలేదు, కానీ 3వ దినమున మృత్యుంజయుడై మరణమును జయించి తిరిగి లేచినాడు. ఆయన ఇప్పుడు పిలుపునిస్తా ఉన్నాడు, లేచిన యేసునందు నీవు నేను విశ్వాసం ఉంచితే మనం కూడా లేపబడతాం, నిత్య రాజ్య సంబంధులుగాను
నీతి నివసించే రాజ్యంలోనికి మనల్ని నడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను ఎట్లున్నాం? ఇక్కడ చూసినట్లయితే మనం చదువుకున్నటువంటి భాగంలో మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్మండి అంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఒక సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. మనిషి ఎట్లా మార్చుకుంటాడు తన్ను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట. 2 కుమారులలో పెద్దవాని దగ్గరికి పోయి, కుమారుడా నీవు పోయి పొలంలో పని ఉంది, ఆ పని చేయి అన్నాడట. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఆ పెద్ద కుమారుడు నేను పోను అన్నాడట. మరి ఆయనకి ఏ పనులు ఉన్నాయో ఈనాడు కూడా మనుషులు దేవుని సంగతులను జ్ఞాపకం చేస్తే మాకొద్దు, మాకెందుకు, నేనెందుకు నీ మాట వినాలి అన్నటువంటి పరిస్థితుల్లో మనుష్యుడు జీవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మొదటి వాని యొద్దకు పోయి, నా కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను అని వ్రాయబడింది. 21వ అధ్యాయం 28, 29 వచనాలు, 30 వచనాల్లో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. మరి పెద్ద కుమారుడు పోనన్నాడు కదా, చిన్న కుమారుని దగ్గర పోయినా చెబుదాం పని కావాలి అని అనుకొని తండ్రి, నా కుమారుడా ఆ తోటలో చేనిలో పని ఉంది, నీవు పోయి ఆ ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పినప్పుడు వాడు ఏమన్నాడంటే, అయ్యా నేను పోదును అనెను, కానీ పోలేదు. వెళ్తానన్నాడు కానీ ఆ పనికి వాడు పోలేదు. అయితే ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనేది. గమనించండి, మొదటివాడేమో సరే నేను పోనన్నాడు, తర్వాత మనసు మార్చుకొని పోయి ఆ పని చేసుకొని వచ్చినాడు. రెండవ వాడైతే నేను పోతానయ్యా అన్నాడు కానీ పోలేదు. అలాగనే పరలోక రాజ్యంలో ఎవడు తనను తాను ప్రభు మాటకు లోబరుచుకొని, ఒకవేళ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నీవు లోబడకుండా ఉన్నావేమో, అయితే నీకు చెప్పబడినప్పుడు, నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నీ మనస్సు మార్చుకొని దేవుని వైపుకు నీవు తిరిగినట్లయితే నీవు నీతి నివసించే రాజ్యంలో ఉండటానికి హక్కుదాడవుతావు. ఎవడయ్యా తండ్రి ప్రేమకు పాత్రుడు అంటే మొదటివాడే. రెండవ వాడు నేను పోతానన్నాడు కానీ పోలేదు. సరే అంటున్నాడు కానీ వాడు లోబడ్డం లేదు. వాక్యమును వింటున్నారు కానీ వాక్యానికి లోబడ్డం లేదు. వాక్యమే, నా కార్యాలే అన్నట్టుగా వారి జీవితాలు ఉన్నాయి. గమనించండి, చాలామంది జీవితాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. నా జీవితంలో కూడా నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటే, బాల్యం నుంచి కూడా దేవుని నామాన్ని పెట్టుకున్నాను, దేవుని మందిరంలో కూడా కనబడుతూ ఉన్నాను, అనేక పనులలో కూడా పాలు పొందుతూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను, కానుకలు సమర్పిస్తున్నాను, వాక్యం చెబుతూ ఉన్నాను, వాక్యాన్ని వింటూ ఉన్నాను, చదువుతూ ఉన్నాను. అయితే లోకంలో ఉన్నటువంటి కార్యాలన్నింటిలో పాలు పొందుతూ ఉన్నాను. లోబడే స్వభావం లేదు. అలాంటి సమయంలో ఒక దినం వచ్చింది. ఆ దినం నా జీవితాన్ని మార్చివేసింది. గమనించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21, 22 వచనాలు మనము చూసినట్లయితే, అందులో వ్రాయబడిన మాటను బట్టి నా మనస్సును మార్చుకోవటానికి, స్థిరమైన బుద్ధి కలిగి ఉండి దేవుని వైపుకు మరలటానికి నాకు అవకాశం కలిగింది. గమనించండి, ఆ మాట చదువుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచనం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. గమనించండి, మాటలు విన్నప్పుడు నాకు భయమేసింది. నేనేం చేస్తున్నాను?
లోబడుతున్నానా, లోబడడం లేదా, నా పరిస్థితి ఎలాగుంది అని చెప్పుకున్నప్పుడు, ప్రశ్నించుకున్నప్పుడు నన్ను నేను ప్రభుకు సమర్పించుకున్నాను. ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రియులారా, మారు మనస్సు పొందకుండా ఇంకా అనేక దైవజనులు నన్ను హెచ్చరించినారు. సమయం లేదు కనుక వాటిని మనం చెప్పుకోలేం. మారు మనస్సు పొందకుండా నీవేమి చేసినా, మారు మనస్సు లేకుండా దేవుని మాటకు విధేయుడవు కాకుండా, విధేయురాలవు కాకుండా నీవెంత భక్తి కలిగి ఉన్నా, ఎంత జ్ఞానము సంపాదించినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అందుకనే దేవుని మాటకు మనం లోబడాలి. ఈ మాట నా జీవితంలో గొప్ప కార్యం చేసింది. ప్రభువా ప్రభువా అని పిలిస్తే కుదరదయ్యా. ప్రభు చిత్తాన్ని ఎరిగి అలాగు చేస్తేనే పరలోక రాజ్యంలో వారసుడు. ఒకవేళ ప్రభువా ప్రభువా అని దాటవేసుకొని ఆ దినం వచ్చినప్పుడు నీతి నివసించే రాజ్యంలో ప్రవేశించటానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అని ఆయన అంటాడు. అయ్యో, నేను ఎన్నో అద్భుతాలు చేసినాను, దయ్యాలు వెళ్ళగొట్టినాను, యేసు నామములో ఎన్నో కార్యాలు చేసినాను, బాల్యం నుంచి నేను సేవించాను కదా అంటే ఆయన అక్రమము చేయువాడా వెళ్ళిపో అంటాడు. ఆ మాట నన్ను భయపెట్టింది, నా జీవితాన్ని మార్చివేసింది. కాబట్టి ఇది నా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే మారు మనస్సును పొందాలి, మారు మనస్సు పొందాలి. చూడండి, దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు ఎలాగున స్పందిస్తున్నారో గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్ముడు శిష్యులను, ఆ గదిలో ఉన్నటువంటి 120 మందిని తాకినప్పుడు వారిలో మారు మనసుకు తగిన ఫలము బయటకు వచ్చిందట. వారు అగ్ని జ్వాలల వంటి పరిశుద్ధాత్ముడు దిగినప్పుడు శక్తితో నింపబడినారు. దేవుని వాగ్దానం మేరకు శక్తితో నింపబడినప్పుడు పేతురు నిలబడి ప్రసంగం చేస్తూ ఉంటే ఆ దినమున దాదాపు 3000 మంది, మొట్టమొదటి ప్రసంగంలోనే, మొట్టమొదటి సువార్త కూడికలో 3000 మంది, అనేక భాషల వారు, అనేక ప్రాంతముల వారు, అనేక తెగలకు సంబంధించిన వారు యెరూషలేములో వ్యాపారం నిమిత్తం వచ్చినటువంటి వారందరూ కూడా మరి రక్షింపబడినారు అన్న మాటను మనము చూస్తూ ఉన్నాం. రక్షింపబడినటువంటి వారు ఏమంటున్నారంటే 2వ అధ్యాయం 37, 38 వచనం చూసినట్లయితే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఇక్కడ చూడండి, మీరు మారు మనస్సు పొందండి, అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, శక్తిని అందుతారు, మీ జీవితం మార్చివేయబడుతుంది, నిత్యరాజ్య సంబంధులుగా మీరు మార్చివేయబడతారు అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మారు మనస్సు పొందుట అన్నది ఎంతో ప్రాముఖ్యమైనది. ఇక్కడనే అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో 20వ వచనం చూసినట్లయితే, మీ కొరకు నియమించిన యేసుక్రీస్తును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు పొంది తిరుగుడి. గమనించండి, మారు మనస్సు అంటే ఏంటంటే పాప క్షమాపణకు గుర్తు. పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పాపములు క్షమించబడతా ఉన్నాయి. ఆయన క్షమించటానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. అది ఇక్కడ చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయము 38లో మనం చూసినప్పుడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి అన్నాడు. ఇక్కడ 3:20లో చూస్తే, మీ కొరకు నియమించిన, అనగా దేవుడు తన అనాది కాలంలోనే మన కొరకై రక్షకుడుగా ఏర్పాటు చేసినటువంటి ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకై అనుగ్రహింపబడినట్లుగా మన పాపములు తుడిచివేయబడినట్లు మారు మనసు నొంది
తిరుగుడి. మారు మనసు అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఉద్దేశ్యములు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. దేవుని ఉద్దేశ్యం ఏంటి? ఎవరునూ నశించుట ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనస్సు పొందాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇదే అపోస్తుల కార్యంలోనే 17వ అధ్యాయము 30 వచనంలో మనం చూసినట్లయితే ఇట్లా వ్రాయబడింది: ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము దేవుడు నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజే. మృతులలో నుంచి యేసు లేచి ఉన్నాడు కనుక ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. ఆయన మేఘాల మీద ఎలాగున కొనిపోబన్నాడో అలాగున ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. అప్పుడు తీర్పు జరుగుతుందట. ఆ తీర్పులో నీవు విజయాన్ని పొందాలి. ఆ తీర్పులో నీవు పాస్ కావాలి. పాస్ అయితేనే నీతి నివసించే రాజ్యానికి నీవు హక్కుదాడవుతావు. అందుకే ఆయన ప్రణాళికను సిద్ధపరిచినాడు. యేసుక్రీస్తు ప్రభుల ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ శిలువ కార్యము ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చటానికి, దేవుని రాజ్యంలోనికి మనల్ని చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీ జీవితంలో యేసును చేర్చుకుంటావా? మారు మనసు పొందటానికి నీవు ఇష్టపడతావా? మారు మనసు పొందకపోతే అయ్యో ఆ దినమున నీవెవరో నాకు తెలియదంటాడు ఆయన. అక్రమము చేయవారులారా మిమ్మల్ని నేను ఎరగను. అయ్యో నేను బాల్యం నుంచే క్రైస్తవ కుటుంబంలో పుట్టినానయ్యా. మా తండ్రి మా తాత క్రైస్తవ సేవకులు. ఎంతో సేవను మేము చేసినాం, ఎన్నో కానుకలు అర్పించినాం, ఎన్నో పాటలు పాడినాం, ఎన్నో దయ్యాలు వెళ్ళగొట్టినాం, అద్భుతాలు చేసినాం, ఎన్నో కట్టడాలు కట్టించినాం అంటే ఆయన అంటాడు అక్రమము చేయవారులారా. మారు మనసు పొందకుండా నీవు చేసే కార్యములు అక్రమమైనవి. సక్రమమైనటువంటి కార్యాల్లోనికి రావాలంటే నీ మనస్సు మార్చుకో. ఒక రాజుని గురించి ఈ దినాన ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మనష్షే రాజు. మనష్షే రాజు యూదా ప్రజలకు రాజుగా ఉన్నాడు. దేవునికి ఇష్టడైనటువంటి మంచి ప్రార్థనాపరుడైనటువంటి గొప్ప విశ్వాసి అయినటువంటి హిజ్కియా రాజుకు కుమారుడు. హిజ్కియా రాజు రాజ్యాధికారానికి వచ్చినప్పుడు దేవుని మందిరమును బాగు చేసినాడు. దేవుని మందిరంలో జరగవలసిన కార్యాలన్నింటినీ ఆయన చేసినాడు. అంతేకాకుండా దేవుడు ఆయన ఆశీర్వదించినప్పుడు ఆయా చిన్న పొరపాట్లు చేసినప్పుడు ప్రభు సన్నిధికి పోయి మొరపెట్టి ప్రార్థన చేసి 15 సంవత్సరాలు తిరిగి ఆయుస్సును పొందినటువంటి వాడు. అంతేకాకుండా శత్రు సైన్యం సన్హెరీబు మహాసైన్యము చేత యూదా పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు ప్రభు దగ్గర మొరపెట్టి కత్తి దూయకుండానే విజయాన్ని పొందినటువంటి వాడు. అంతటి బలమైనటువంటి విశ్వాసి అయిన యూదా రాజు అయినటువంటి హిజ్కియా కుమారుడు మనష్షే. మనష్షే అనగా మర్చిపోనట్టుగా చేయువాడు అని అర్థం. మర్చిపోనట్టుగా తన తండ్రి చేసిన కార్యాలన్నీ మర్చిపోనట్టుగా చేసినాడు. తన పేరుకు తగ్గట్టుగానే తాను ఏం చేశాడంటే భయంకరమైనటువంటి కార్యాలు చేసినాడు. 12 సంవత్సరాల వయసులోనే యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలినాడు. 12 సంవత్సరాలకే రాజ్యాధికారానికి వచ్చినాడు. అందరికంటే ఎక్కువగా సౌలు కంటే, దావీదు కంటే, సొలొమోను కంటే ఎక్కువగా 55 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలినాడు. కానీ ఆరంభం నుంచి కూడా తన పితరులు చేసినటువంటి కార్యాలన్నీ మర్చిపోయేటట్టుగా చేసి దేవుని సన్నిధిలో యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను అని ఇక్కడ వ్రాయబడి 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో ఈ సందర్భాలు ఉన్నాయి. దేవునికి అనుకూలముగా తాను నడుచుకోలేకుండా పోయినప్పుడు దేవుడు అతన్ని అన్యులకు అప్పచెప్పినాడు. అన్యులకు అప్పచెప్పగా అష్షూరు రాజులు వచ్చి ఆయన్ను పట్టుకొని పోయినారు. అక్కడ ప్రభు వైపుకు మళ్ళినాడు. అయ్యో ప్రభువా, నన్ను క్షమించవా,
నేను చేయవలసినవి చేయకుండా చేయరానివే నా జీవితం అంతా చేసినాను. లోబడకుండా ఉన్నాను. నాకు చిన్న వయసులోనే రాజ్యాధికారం ఇచ్చినావు, కానీ నేను నీకు ఎంత అయిష్టంగా జీవించానో అవన్నీ చేసినాను. ఇవన్నీ చెప్పుకుంటే మనకు సమయం సరిపోదు. 33వ అధ్యాయంలో ఆ మాటలన్నీ ఉన్నాయి. అయితే తాను మారు మనసు పొందినప్పుడు చెప్పుకున్నటువంటి మాటలు మాత్రం మనం చదువుకుందాం. 33వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 10, 11, 12 వచనాలు చూసినట్లయితే 13వ వచనం వరకు కూడా చదువుతున్నాను, గమనించండి. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానం పంపినను, వారు చెవి ఒగ్గకపోయేది. కాబట్టి యెహోవా అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయి, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాను. ప్రియులారా, ఇతడు పశ్చాత్తాపన్నాడు. ఇతనికి అర్థమైపోయింది, ఓ నేను పొరపాటు చేసిన అని. మరి అలాంటి అనుభవం నీ జీవితంలో ఉందా? దేవుడు ఎన్ని మేలు నీకు చేస్తూ ఉన్నా మాట వినే స్థితిలో నీవు ఉన్నట్లయితే ఇదిగో మనష్షే లాంటి పరిస్థితులు రాకపోవు. మరి అక్కడే పడి ఉంటే తీర్పులోనికి నీవు వస్తావు. అయితే ఇక్కడ మనష్షే చేసిన గొప్ప కార్యం ఏంటంటే తాను దేవుని వైపు తిరిగి ప్రభువా అని మొరపెట్టినాడట. ఎప్పుడైతే మొరపెట్టినాడో బబులోను చెరలో ఉన్నటువంటి మనష్షేను తీసుకొచ్చి తిరిగి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చినాడు. నా జీవితంలో కూడా మనల్ని పుట్టించినప్పుడు ప్రభు యథార్థవంతులుగా పుట్టించినాడు. దేవుని రాజ్య సంబంధులుగా దేవుడు ఎలాగున్నాడో అలాంటి చిరంజీవులుగా మనల్ని పుట్టించినాడు. కానీ వివిధమైన తంత్రములు కల్పించుకొని సాతానుకు లోబడి పాపములో జీవించడం ద్వారా దేవుని మహిమను పోగొట్టుకున్నాం. దేవుని మహిమను పోగొట్టుకున్న స్థితిలో ఉన్న మనుషులను విమోచించటానికి ప్రేమ కలిగిన రక్షకుడు ఈ లోకంలో ప్రత్యక్షమైనాడు. ఆయన యేసు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు. ఇది లోకంలో ఉన్న వారికి, ప్రభుని ఎరగని వారికే కాదు, ప్రభును ఎరిగిన వారు. ఇక్కడ మనం ఒక రాజును చూసినాం. ఆయన యూదా రాజ్యానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న నా స్వకీయ సాంపాద్యం ఉన్నటువంటి ఆ రాజ్యమునకు, ఆ ప్రజలకు రాజు. అయితే తాను పొరపాటు చేసినాడు. అయితే హెచ్చరించినప్పుడు మారు మనసు పొందినాడు, పాప క్షమాపణ పొందినాడు. దేవుని యొద్దకు వస్తే ఆయన మన పాపములు క్షమించటానికి సిద్ధమైన మనసు కలవాడు. యోహాను భక్తుడు తన పత్రికలో చెప్తున్నాడు కదా, మొదటి పత్రిక 8వ వచనము 9వ వచనం మనం చూసినట్లయితే, మనం మన పాపములను అపరాధములను ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిమంతుడు, ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయటానికి శక్తిమంతుడు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపము చేయలేదని చెప్పుకునే ఎడలా ఆయనను అపోద్ధికునిగా చేయువారమగును, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. కనుక ప్రియ సోదరి, ఆయన దగ్గరికి వస్తే తిరిగి నిన్ను నూతనపరిచి ఆ నిత్యరాజ్యమునకు నిన్ను హక్కుదారుగా చేస్తాడు. నీ మనస్సు మార్చి నీలో ఉన్నటువంటి ఆ వ్యతిరేక స్వభావమును, పాపపు బీజమును తీసివేసి నూతన స్వభావం ఇచ్చి నూతన వ్యక్తిగా, ఇదిగో ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు నెడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నూతన వ్యక్తిగా నీవు మార్చబడ్డ ద్వారా నిత్యరాజ్య వారసుడుగా నీవు చేయబడతావు. నీవు అట్టి రాజ్యాన్ని చేరుకోవటానికి ఇష్టపడుతున్నావా? నీవెవడవైనా సరే, క్రైస్తవుడవా క్రైస్తవేతరవా, యేసు క్రీస్తు రక్తమును ఆశ్రయించు, యేసు చేసినటువంటి శిలువ కార్యమును ఆశ్రయించు. అప్పుడు నీవే కాదు, నీ ఇంటి వారు రక్షింపబడతారు. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. ప్రేమగల మా నాయన, మేము చెప్పుకున్న ఈ మాటలను తండ్రి మీరే ఒక్కొక్క హృదయంలో నాటి ఫలింపచేయండి. గొప్ప కార్యములు జరిగించండి. గొప్ప కార్యములు చేయవాడానికి స్తోత్రాలు. రక్షణ కార్యము జరిగించండి, పాపక్షమాపణ కలిగించండి.
ఓ దేవా అతని మన ఆయన నూతన వ్యక్తులుగా మార్చండి. నిత్య సమాధానం, సంతోషం, దేవునితో సావాసం కలిగి ఉండటానికి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామలోనే ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ కృప